బడుల విలీనం పేరుతో ప్రభుత్వ పాఠశాలను తగ్గించడం మానుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, భారత విద్యార్థి ఫెడరేషన్ డిమాండ్ చేశాయి. ప్రభుత్వ బడులను తగ్గించడం వల్ల పేద, దళిత విద్యార్థులకు నష్టం జరుగుతుంది. ఈ ప్రతిపాదన మానుకోవాలని ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదుట నాయకులు ధర్నా చేశారు. విలీనం ప్రతిపాదనలను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. దళిత విద్యార్థులను బడులకు దూరం చేసే విలీన కార్యక్రమాన్ని ఉన్నాయి. ఆ పాఠశాలలో ఈ పాటిగా చదువుకున్నటువంటి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. అందులో భాగంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆ నూతన విద్యా విధానాన్ని వేగంగా మన జిల్లాలో, రాష్ట్రంలో అమలు చేస్తూ ఉంది. దీని ఫలితంగా మోడల్ స్కూల్స్ అనేటువంటి పేరుతోటి ప్రాథమిక పాఠశాలని పెద్ద సంఖ్యలో మూసివేస్తూ ఉన్నారు. వాటిల్లో అత్యధిక శాతం దళిత వాడల్లో ఉన్నాయి. మొత్తం రాష్ట్రంలో 12,000కు పైగా పాఠశాలల్ని మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ 12,000ను మూసివేసి ఒక 3,000, 4,000 మోడల్ స్కూల్స్ పెట్టబోతూ ఉన్నారు. మన ప్రకాశం జిల్లాలో ఒక్కొక్క మండలంలో 10 నుంచి 15 గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలను, ప్రైమరీ స్కూల్స్ని మూసివేయబోతూ ఉన్నారు. వాటిల్లో ముఖ్యంగా హనుమంతునిపాడు మండలంలో 15 పాఠశాలను మూసేస్తున్నారు. వాటిల్లో 12 పాఠశాలలు దళిత వాడల్లో ఉండేటువంటి పాఠశాలలు. ఈ దళిత వాడల్లో ఉన్నటువంటి పాఠశాలను మూసేసి 3, 4, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్స్లోకి వాటిని విలీనం చేసేటువంటి ప్రక్రియని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. కేంద్ర